ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని వినియోగించుకోవాలని, ఇందుకు ఇఫ్కో సంస్థ రైతులు మహిళలకు అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఇఫ్కో సంస్థ ఆధ్వర్యంలో స్వయం అభివృద్ధి సంఘాల మహిళలకు మైక్రో లెండింగ్ లో భాగంగా నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంస్థ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్వేతా దీపిక అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగాను, ఇఫ్కో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు విశిష్ట అతిథిగాను పాల్గొని మహిళలకు నిత్యావసర సరుకులు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ప్రగతిని సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇఫ్కో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు, మహిళా స్వయం శక్తి సంఘాల మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే డ్వాక్రా గ్రూపులు ఉన్నాయో అలాగే మహిళా సంఘాలను ఏర్పాటు చేసి ఒక 10 మంది సుమారు వాళ్ళతో ఒక పరిశ్రమ పెట్టించి వాళ్ళ రాబడి రప్పించి వాళ్ళకి జీవనోపాధి కల్పించడమే ఈ యొక్క ఐఎఫ్సిఓ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి మహిళలకు ఉపాధి కల్పించాలి, మహిళల్లో పారిశ్రామికవేత్తల్ని గుర్తించాలి, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని బయటికి తీసుకురావాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రయత్నిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మరి ఈరోజు ఈ స్వచ్ఛంద సంస్థ సమగ్ర రైతు సహకార సంస్థ మరి ముందుకొచ్చి వాళ్ళకి లోన్లు ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించడం, మరి మహిళల్ని ఆర్థికంగా అందుబాటు చేయడంలో ప్రోత్సహిస్తూ ఉంది. అలాగే ఈరోజు సుమారు నిత్యావసర వస్తువులు 2500 రూపాయలు నిత్యావసర వస్తువులు కొంతమంది ఇందులో గ్రూప్ సభ్యులకి ఈరోజు కిట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంస్థలు మరికొన్ని వచ్చి ఈ యొక్క ఆడవాళ్ళని ఆర్థికంగా బలపరిచే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా